బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక నిన్న అత్యవసరంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రదాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు అనంతనాగ్ ఆసుపత్రికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పెహల్గాం ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికి పంద చర్య, ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు జరిగినటువంటి అమానుష ఘటనని అభివర్ణించింది. ఇది దేశ గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి అని సిడబ్ల్యూసి తెలిపింది. ఇక ఉగ్రదాడిలో చనిపోయిన కాశ్మీర్ స్థానికులు, టూరిస్టులకు సిడబ్ల్యూసి నివాళులర్పించనుంది. ఇక ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను చాటి చెప్పేందుకు ఇవాళ అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహిస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2 రోజులు జరగాల్సిన అన్ని సంవిధాన్ బచావో ర్యాలీలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలు తిరిగి 27న ప్రారంభమవుతాయని వేణుగోపాల్ తెలియజేశారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక నిన్న అత్యవసరంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రదాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు అనంతనాగ్ ఆసుపత్రికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికి పంద చర్య, ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు జరిగిన అమానుష ఘటన అని అభివర్ణించింది. ఇది దేశ గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి అని సిడబ్ల్యూసి తెలిపింది. ఉగ్రదాడిలో చనిపోయిన కాశ్మీర్ స్థానికులు, టూరిస్టులకు సిడబ్ల్యూసి నివాళులర్పించింది. ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను చాటి చెప్పేందుకు ఇవాళ అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహిస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2 రోజులు జరగాల్సిన అన్ని సంవిధాన్ బచావో ర్యాలీలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలు తిరిగి 27న ప్రారంభమవుతాయని వేణుగోపాల్ తెలిపారు.